వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తల్లది 3 years మధ్య మోడీ గారు బర్త్డే జరుగుతుంది. హ్యాపీ బర్త్డే మోడీజీ, హ్యాపీ బర్త్డే మోడీజీ. స్పీకర్ బిగే ಇಲ್ಲ ಬಂಗಾರ చెప్పు ಬಂಗಾರ ఏంటి ಬಂಗಾರ వస్తా ఉండవు ಬಂಗಾರ వస్తా ఉండవు. అన్నా తీస్తాను ఫోటోలు దాటుకో సరే బా త్రీ అవర్స్ వెయిట్ చేయాలి నగరవాలి స్వామి. 3 hours వెయిట్ చేయాలి. 3 minutes కూడా నీకు పట్టాలి. 4 పిల్లర్స్ ఉంటారు. ఒక పిల్లర్కి 1 minute. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రమైనటువంటి పూతలపట్టులో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలను కూడా జరపడం జరిగింది. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి దేశంగా ఈరోజు గుర్తింపబడుతూ ఉందంటే అందులో పూర్వీకులు చేసినటువంటి అనేక మార్పులతో పోలిస్తే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఒక ప్రమాణంగా నిలుస్తూ ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశం అంటే ఈరోజు కాలర్ ఎగరేసుకొని వెళ్ళేలాగా గుర్తింపు పొందింది. అనేక సంస్కరణల్ని దేశంలో తీసుకువచ్చి పేద మధ్యతరగతి ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కానీ, అట్లాగే GST తగ్గించి దేశ ప్రజల యొక్క భారాలను తగ్గించడంలో కానీ, నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని తగ్గించడంలో కానీ అనేక రకాలైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలని నరేంద్ర మోదీ గారు దేశానికి అందిస్తూ ఉన్నారు. వారి యొక్క దార్శనికమైనటువంటి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నారు. ఏపీకి వారు అందిస్తున్నటువంటి సహకారం కూడా ఎనలేనిది. ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయినటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం, వారి యొక్క ఔదార్యం
లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా ఇబ్బందులు పడి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన, పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన మేము మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరింత మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం.